శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే చందనపు మాలిక ప్రత్యేకత ఏమిటి, చందనపు మాలికతోటి జపాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ ద్వాదశి, రాత్రి 7:35 వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి 11:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క పెట్టుబడులు, ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు వీరి యొక్క సంతానం గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు పెట్టే పెట్టుబడులలో ధర నష్టం అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. అయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడంతో పాటుగా మీరు ఆర్థికంగా కూడా పురోగతి గురించి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరు ప్రయాణ సంబంధంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు సకల శుభాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశికి చెందిన వారికి ఈరోజు ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు తీర్థయాత్రలు అనేవి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం లేదా ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వీరికి గౌరవం, మర్యాదలు పెరగటం అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. తీర్థయాత్రలు, ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు కూడా శ్రమిస్తూ ఉంటారు. స్థిరాస్తికి సంబంధించి కొనుగోలు విషయాలలో మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్వవిషయాలు ఏవైతే ఉంటాయో వీటి గురించి ఎక్కడ మాట్లాడకపోవడం మంచిది. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలు వీరు వృత్తిలో రాణింపు గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. లాభాల గురించి వీరు ఆశిస్తూ ఉంటారు. కానీ లాభాలు అంతంత మాత్రంగానే వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభకు తగిన గౌరవ మర్యాదల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు జయస్కంద స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పరిస్థితులు నెమ్మదిగా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. బాధ్యతలు అనేవి ఎక్కువగా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు బంధువుల్ని, మిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని మాత్రం మీరు కనపరచాలి.
ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం, ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి. అయితే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యులకి సంబంధించి ప్రతి పని గురించి మీరు ఆలోచన చేయటం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన అధికంగా ఉంటుంది. వారికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా మీరు ఎక్కడో అక్కడ కలగజేసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి వీరికి పాత రుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి తీర్చాలని చెప్పి ఒత్తిడి అధికంగా వీరిపైన కలుగుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారికి సంబంధించిన సహస్రనామాలు చదవటం వినటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తున్నాయి. వీరికి కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులను కలవటం కానీ, లేకపోతే వీరు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు వీటి గురించి కూడా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. మీ వృత్తిలో రాణింపు గురించి లేదా మీ వృత్తిలో గుర్తింపు గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. లాభాల గురించి ప్రయత్నం చేస్తున్నా కూడా మీరు ఆశించిన లాభాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలు మీకు కుటుంబంలో ఎక్కువగా ఇబ్బందులు లేదా కలహాలు ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ యొక్క ఉన్నతాధికారులతోటి మీరు మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వలన మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. మీరు కోరినట్టుగా ఏ పనిలోనూ పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపార సంబంధంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీరు అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాటికి సంబంధించి ఇతరులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అకాల భోజనం, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే మీ ప్రతిభకు తగిన గౌరవ మర్యాదల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆదాయం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటము వినటము, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలత గోచరిస్తోంది. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
ఆధ్యాత్మిక చింతన భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు కులదేవతకు సంబంధించిన ముడుపులు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ధనురాశికి చెందిన స్త్రీలకి ఆధ్యాత్మిక భావన చింతన పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వృత్తికి సంబంధించి గుర్తింపు తెచ్చుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి పనిని కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని తమలపాకులతోటి పూజించటం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆశించినట్టుగా ఏ పని పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు శత్రువుల వలన కూడా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు గనక ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. బంధుమిత్రులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన నష్టం లేదా ధనము ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్యం వలన మీకు కోర్టు తగాదాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధిత విషయాలలో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా మీరు మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. మీరు ఆశిస్తున్నట్టుగా ఏ పనిలోనూ కూడా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాత్రం ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇల్లు, స్థలాలు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా ఏదో ఒక విషయంలో మీరు ఇబ్బందికి గురి కావటం, నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు అనవసరపు విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు కాళికా అమ్మవారి అష్టోత్తరం చదవటం, వినటం వలన వీరికి అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జపమాలికలలో చందనపు మాలికకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. చందనపు మాలికతో జపం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి, ఆదిత్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే చందనపు మాలికను ధారణ చేయటం ద్వారా శాంతిని, ఉల్లాసాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. చందనపు మాలిక లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కనుక లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ చందనపు మాలికతో ఓం శ్రీం శ్రీయై నమః అని స్మరించుకున్నట్లయితే
స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. ఆర్థిక సంక్షోభాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చందనపు మాలికతో విష్ణువుకు సంబంధించినటువంటి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం జపించి విష్ణువుకు పచ్చకర్పూరంతో హారతిస్తే విశేషమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చందనపు మాలికను ధారణ చేసినా, జపం చేసినా దానివల్ల విదేశీయాన ప్రయత్నాలు కూడా విజయవంతం చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గృహవాస్తు వేరే, వ్యాపార వాస్తు వేరే. సంప్రదాయంలో ప్రాచీన వాస్తు, కృష్ణవాస్తు, మయవాస్తు, ఈ విధానాలలో గృహవాస్తుకు సంబంధించిన సూత్రాలే ఎక్కువ. మనం వ్యాపారం ఎందుకు చేస్తాం? డబ్బు కోసం. సంపద, ఆనందం, ఐశ్వర్యం ఇవన్నీ మనకు వ్యాపారం వల్ల రావాలి. ఇవి ఉంటే ఆరోగ్యం, ఆనందం అవి కూడా వచ్చి చేరతాయి. గృహానికి సంబంధించిన సూత్రాలలో ఆ ఇంట్లో ఉండే పరివార సభ్యులు మాత్రమే ఉంటే, వ్యాపార సంబంధిత సూత్రాలలో ఆ గృహానికి చెందనటువంటి, పరిచయం లేనటువంటి, ముక్కు మొహం కూడా తెలియనటువంటి వినియోగదారులతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. 10 మంది వచ్చిపోతూ ఉంటారు. వారి వారి జాతక ప్రభావాలు ఏమిటో, వారి వారి జీవన సరళి ఏమిటో ఎంత మాత్రమూ మనకు తెలిసే అవకాశం లేదు. అలాంటి వారంతా కూడా వచ్చి మనతో వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తూ ఆర్థిక లావాదేవీలు సరళి అంతా కూడా కొనసాగిస్తూ ఉండేటటువంటి నేపథ్యంలో వ్యాపార సంబంధితమైనటువంటి వాస్తు ధర్మాలను కొత్తవిగా మనం నిర్వచించుకోవలసిన అవసరం ఉంది. ప్రధాన రహదారికి అనుకూలంగా ద్వారం ఉండవచ్చు, అది దోషమే. కానీ వ్యాపార సంబంధిత వాస్తుకు దోషం కాదు. లోన వచ్చిన తర్వాత ముఖవాస్తు అన్న పేరిట ఎక్కడ ఈ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఏ ప్రమాణంలో ఉందో అదే తూర్పు అన్నట్లుగా వివేచన చేసి లోన ఉండే అలంకారాలు చేయాలి. ఒక్కొక్కసారి ఈ ప్రధాన ద్వారానికి సంబంధించిన ఆ దిశ పడమర వైపు ఉన్న సమయంలో లోన మళ్ళీ మనం పడమరకి వ్యతిరేక దిశలో ఆగ్నేయం, తూర్పు, తూర్పుముఖం చేసి కూర్చోవాలి అని అటువైపు వేసి కూర్చుంటే ప్రధాన ద్వారానికి వీపు అవుతుంది కదా. కాబట్టి వ్యాపార వాస్తులో ముఖద్వారమే ప్రామాణికంగా తీసుకొని మనం కూర్చునేటటువంటి మేజా బల్ల ఇలా పడమరగా ఉన్నది ప్రధాన ద్వారం అనుకున్నప్పుడు మనం కూర్చునే ఆ మేజా బల్ల ఆ సంపూర్ణ సముదాయంలో ఆగ్నేయం వైపు ఉంటుంది, లేదా వాయవ్యం వైపు ఉంటుంది, లేదా పడమర వైపు ఉంటుంది. పడమర దక్షిణం వైపు ఉంటుంది. దక్షిణం వైపు కూర్చోవడం ఎలా అన్నప్పుడు బంగారం వ్యాపారం చేసేవారు, బంగారు నగల కొట్టు లేదా బంగారు నగల తయారీ వ్యవహారాలు, ఇలా ఖరీదైన లోహాలతో కూడుకునేటటువంటి జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా గమనించినట్లయితే దక్షిణం వైపు ఆ వేదిక ఉంటుంది. డబ్బు తీసుకుని భద్రపరిచేటటువంటి సొరగు దక్షిణం వైపే ఉంటుంది. అలా ఎలా ఏర్పడింది అంటే వాస్తు ప్రకారంగా ప్రధాన ద్వారం ఎటువైపు ఉంటుందో దానినే ఆధారం చేసుకొని వ్యాపార వాస్తును మనం నిర్ణయించుకోవాలి. గృహవాస్తుకి సంబంధించి ఆగ్నేయం, కిచెన్ ఇలా చెప్పుకుంటూ ఉంటాం. వ్యాపారంలో వంటగది ఉండదు. వ్యాపారంలో ఉండేది ఏసీ, రెఫ్రిజిరేటర్, ఇలా విద్యుత్ ఉపకరణాలతో కూడుకున్న హీట్, వేడికి సంబంధించిన ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నీటికి సంబంధించిన ఫ్రిడ్జ్ ఇలాంటివి ఆ వ్యాపార స్థలంలో ఈశాన్యం, ఉత్తరం ఈ వైపుగా వచ్చే విధంగా అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోవాలి. లేని ఎడల అలాంటి వాటిని వాయవ్యం వైపు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కావలసిందల్లా వ్యాపార వాస్తులో అలంకరణ పైన దృష్టి. ప్రాథమిక గృహ సంబంధిత వాస్తు నియమాలను ఎక్కువగా ఇక్కడ అనుసరించకుండా అలంకరణ, ప్రధాన ద్వారం, ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారానికి సంబంధించిన వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉండే అలంకరణ, మొక్కల పెంపకం, పర్యావరణ, నీరు, చెట్లు, కొండలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలతో కూడుకున్న సందర్భాలు, చక్కటి సువాసనలు గల వాయువు వీచే విధంగా ఏర్పాటు చేసుకోవడం,
పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యాపార స్థలమే అభివృద్ధి చెందుతుంది. గది అంతా కూడా ఆక్రమించే విధంగా, గది అంతా కూడా నిండిపోయే విధంగా సోఫాలు, మేజాబలలు, కుర్చీలు, టేబిళ్ళు వీటితో నింపకూడదు. ఖాళీ స్థలం కంటికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గది మూలలలో బూజు పట్టే విధంగా, చీకటి కోణాలు పెరిగే విధంగా, కాంతి సరిగా ప్రసరించకుండా ఉండే విధంగా ఏర్పాట్లు ఉన్నట్టయితే ఆ ప్రాంతం దరిద్రంతో కూడుకుని ఉంటుంది. ఏర్పాటు చేసేటటువంటి విద్యుత్ వలయాలు, వ్యవస్థలు, కాంతులు, దీపకాంతులు ఇవన్నీ కూడా గది మొత్తం వెలుతురు ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా రూఫ్ పైన ఏర్పాటు చేసేటటువంటి ఈ దీపాలు గది అంతా కూడా ప్రసరించే విధంగా ఉంటాయి. కార్యాలయాలలో దీపకాంతులు అందించే అవకాశాలను గది గోడలకు కాకుండా రూఫ్ పైన ఏర్పాట్లు చేయించినట్లయితే ఆ గది అంతా కూడా సమానంగా కాంతి ప్రసరితం అవుతుంది. బయట భాగంలో మనం చూసినట్లయితే పర్యావరణంలో సూర్యుడు ఆకాశంలో అంటే భూమి అనే భవనానికి మధ్య పై భాగంలో వెలుతురులను అందిస్తూ ప్రపంచమంతా కూడా కాంతులు ఈనే విధంగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా కార్యాలయం లోపల కూడా పై భాగంలో విద్యుత్తు అందించే అవకాశాన్ని ఏర్పాటు చేసుకుంటే, వెలుతురు కలిగించే ఆ బల్బు ఇతర అవకాశాలు ఏర్పాటు చేసుకుంటే గది అంతా కూడా కాంతి వలయాలతో ఆనందంగా ఉంటుంది. తెలుసుకుందాం, అనుసరిద్దాం, పాటిద్దాం, విజయాన్ని సాధిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.